సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం గుండ్లమాచ్నూరు శివారులో కూలెంట్ కంపెనీలో రియాక్టర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో హత్నూరుకు చెందిన వినోద్ బాబుతో పాటు జార్ఖండ్కు చెందిన మరో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. భద్రతా చర్యలు, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తోటి కార్మికులు, మృతుల కుటుంబీకులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసేంత వరకు ధర్నా విరమించబోమని మృతుల కుటుంబ సభ్యులు, ఎంఆర్పీఎఫ్ నాయకులు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు, ప్రభుత్వాధికారులు కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. హత్నూరు మండలానికి సంబంధించి కోవాలెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం యాజమాన్యం కుటుంబ సభ్యులకు కూడా రాత్రి సమయంలో సమాచారం ఇవ్వడం, మరి యాజమాన్యం మరి కార్మికుల పట్ల ఏ విధంగా మరి వారి వ్యవహారం ఉన్నదనేది ఇక్కడ మనకు తేటతెల్లమవుతుంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, అసలు భద్రతా లోపాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు సేఫ్టీ ఉందా, ఈ పరిశ్రమలో కార్మికులకు భద్రత ఉన్నదని చెప్పేసి మేము యాజమాన్యాన్ని అడుగుతా ఉన్నాం. అంతేకాదు అక్కడ జరుగుతున్నటువంటి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, మరి ఎంప్లాయీలు అక్కడ లేరు, అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు, అక్కడ ఏం ప్రొడక్ట్ జరుగుతున్నది, ఆ విషయాలు కూడా అన్ని మరి బట్టబయలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బాధితులు ఎవరైతే ఉన్నారో హత్నూరు గ్రామానికి చెందినటువంటి వినోద్ కుమార్ ను మరి వారి కుటుంబ సభ్యులకు యాజమాన్యం ₹1 కోటి మరి చెల్లించి వాళ్ళ భార్యకు అక్కడ పర్మనెంట్ మరి ఉద్యోగం కూడా కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ వెంటనే ఈ యాజమాన్యం పైన కూడా మేము కలెక్టర్ గారు కూడా దృష్టి తీసుకుపోతాం. సేఫ్టీ ఎంతవరకు ఉన్నది, అసలు సేఫ్టీ ఉన్నదా లేదా అని చెప్పేసి మాకు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ హత్నూరు మండలంలో పరిశ్రమలలో సేఫ్టీ లేకుండా చాలా మంది ప్రాణాలు కార్మికులు కోల్పోతున్నారు.